చేసినటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదైపోయిన తర్వాత తండ్రికి తగ్గ తనయుడుగా మన జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి 14 నుంచి 19లో 24లో బ్రాహ్మణులకు సీట్లు ఇస్తూనే వస్తున్నారు. వారి మేనిఫెస్టోలో చెప్పినది చెప్పినట్టుగా బ్రాహ్మణులకు వంశపారంపర్య హక్కు అయితే లేదనేమి, బ్రాహ్మణులకు వయోపరిమితి అంటే మన అర్చకునికి రిటైర్మెంట్ లేకుండా అతనికి ఒంటిలో శక్తి ఉన్నంత వరకు దేవునికి కైంకర్యం చేసుకోవచ్చు అనేటువంటి ఒక జీవోను మొన్ననే తీసుకొని వచ్చారు. ఇటువంటివంతా కూడా చాలా ఒక్కటి కాదు, మనకు బ్రాహ్మణికానికి మనకు జగన్మోహన్ రెడ్డి గారు చేసినవి రాజకీయంగా అయితే ఇంకా చెప్పాల్సిన పని లేదు. 4 సీట్లు ఇచ్చారు. దాదాపు ఇప్పుడు రాష్ట్రంలో 18 మంది కార్పొరేటర్లు ఉన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పటి హయాంలో ఒక్కటి కూడా లేరు. దాదాపు ప్రభుత్వ సలహాదారులుగా నాతో పాటు 6 మంది ప్రభుత్వ సలహాదారులు ఉన్నారు. వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు, హస్తకళలు అయితేనేమి, హౌసింగ్ వెల్ఫేర్ కార్పొరేషన్ అయితేనేమి, మరియు ఇటువంటి కార్పొరేషన్లో 6 మంది. రాజకీయంగా మాకు ప్రాధాన్యత ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పి మీడియా ద్వారా రాష్ట్ర బ్రాహ్మణులందరికీ తెలియజేస్తున్నాం. ఈ మధ్యకాలంలో నిన్న మొన్న దేవాదాయ శాఖలో ఉన్నట్టు వీరికి ఏదో దేవాలయాల మీద, హిందూ సంస్కృతి సాంప్రదాయాల మీద చంద్రబాబు నాయుడికి పెద్ద గౌరవం ఉన్నట్టు ఒక దేవాలయాల్లో బ్రాహ్మణుల సంక్షేమం అని ఒకటి వారు మేనిఫెస్టోలో విడుదల చేయడం జరిగింది. ఈ మేనిఫెస్టోలో ఉన్నవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ మనకు అన్ని ఇస్తున్నవే. దీన్ని కూడా గమనించాలి. హిందూ సంస్కృతి సాంప్రదాయాలు మాట్లాడేటువంటి అర్హత చంద్రబాబు నాయుడుకు లేదు అని తెలియజేస్తున్నా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు తండ్రి చనిపోతే అతనికి తలనీనాలు ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు. అటువంటి చంద్రబాబు నాయుడు ఈ హిందూ సంస్కృతి సాంప్రదాయాలను మాట్లాడడం, సత్రాలు ఆస్తుల పరిరక్షణ, ఈ సత్రాలు ఆస్తుల పరిరక్షణలో సదావర్తు భూములు ఇవన్నీ మంగళగిరిలో ఉన్నటువంటి ఆకుపై చేసి రాష్ట్ర బ్రాహ్మణుల ఇవన్నీ ఆస్తులన్నీ కొల్లగట్టుకోవాలనుకుంటే చంద్రబాబు నాయుడు కాదా అని సూటిగా ప్రశ్నిస్తున్నా. ఈరోజు ఏదో ముసలి కన్నీరు కారుస్తూ ఏదో బ్రాహ్మణులకు మేమంతా చేస్తున్నాం, మా వెంటబడి ఉండు అంటే ఒక 5-6 మంది బ్రాహ్మణులు పోతే నీకు రాష్ట్ర బ్రాహ్మణులంతా ఉన్నట్టు కాదు. రాష్ట్ర బ్రాహ్మణులంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమ పథకాలంతా కూడా మాకు అందుతున్నాయి అనే విషయాన్ని తెలియజేస్తున్నాం. వార్షిక ఆదాయం 5,000, 50,000 ఉన్న వారికి అన్నారు. ఆల్రెడీ ఆ 50,000 ఉన్న వారికి పైగా మనం దేవాలయ భూములు ఇస్తున్నాం. అర్చకులకు జీతాలు పెంపన్నారు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు 10,000 నుంచి 15,000కు, 25,000 నుంచి 25,000కు కూడా మనకంతా కూడా అన్ని ఆలయాల్లో మనకందరికీ కూడా జీతాలు పెంచారు అని అందరూ కూడా తెలుసుకోవాలి. వైదిక ఆగమ శాస్త్రం అంటున్నారు. ఈ వైదిక ఆగమ శాస్త్రంలో ధార్మిక పరిషత్తును రద్దు చేశారు. ఇప్పుడు ఉన్నటువంటి సీత అనేటువంటిది ఒకటి ఉంది, టెంపుల్ అడ్మినిస్ట్రేటివ్ ఒకటి ఉంది, అర్చక అకాడమీ అనేటువంటి ఉంటుంది. దేవాదాయ శాఖను కానీ మంచి అభివృద్ధిలోకి తీసుకొచ్చినటువంటి ఈ కాలంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా అద్భుతమైన రీతిలో ఎప్పుడూ ఎన్నడూ లేని విధంగా దేవాదాయ శాఖకు 240 కోట్లు ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించారు. ఇంతవరకు గత ప్రభుత్వంలో ఏ ప్రభుత్వాలు లేవు. ఆలయ అమ్మవారి గుడికి మనకు ఇవన్నీ మనకు 240 కోట్లు ఇవ్వడం జరిగింది. అదే బ్రాహ్మణ కార్పొరేషన్కు నిధులు అంటున్నారు. ఏం బ్రాహ్మణ కార్పొరేషన్కు నిధులు? హార్లిక్స్ ఇస్తావా, బూస్ట్ ఇస్తావా? ఊరికే నిధులు పెంచుతాం. పోయినసారి 500 కోట్లు ఇస్తానని చెప్పి ఇచ్చినది 230 కోట్లు ఇచ్చావు. ఇప్పటికీ మాకు జగన్మోహన్ రెడ్డి గారు 280 కోట్ల రూపాయలు మాకు ఇచ్చారు. 780 కోట్ల రూపాయలు మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. మీరు ఇచ్చినది దాదాపు 230 మాత్రమే. అదే కాకుండా అప్పట్లో ఐవైఆర్ కృష్ణారావు గారే మనకు కార్పొరేషన్ తెచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వం కాదు. వారు చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు బ్రాహ్మణుల అభ్యున్నతి కోసం ఏదో చేయాలని, మా సామాజిక వర్గానికి చేయాలనే ఉద్దేశంతో ఆయన చేస్తే ఆయన నిర్దాక్షిణ్యంగా మాకు డబ్బులు ఇవ్వమని అడిగిన దానికి నిర్దాక్షిణ్యంగా తీసేసి ఆయన్ను కడ్రాయర్లతోనూ ఎల్లో మీడియాలను చాలా దీనిగా చిత్రీకరించి మా బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని మాకు నిట్ట నిలువున ముంచిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా బ్రాహ్మణ అపరకర్మల భవనము మాకప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు చాలా కార్యక్రమాల్లో 4-5 జిల్లాల్లో ఇచ్చారు. ఇప్పుడు కూడా మిగతా జిల్లాల్లో మనకి ఇవ్వడం జరుగుతూ ఉంది. మనకి ఎన్నికలు అయిపోయిన తర్వాత మాకు వచ్చే దాంట్లో మేనిఫెస్టోలలో పెట్టకపోయినంత కూడా చేసినవి చాలా ఉన్నాయి. ఆ విధంగా మీ బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఏమి కావాలో చెప్పండి అని చెప్పి నేను కార్పొరేషన్ చైర్మన్ గారు అడుగుతూనే మీవన్నీ కూడా చెప్పండి అన్నా చేస్తాను అన్నారు. ఇటువంటి వ్యక్తులు ముఖ్యమంత్రిగా కావాలనుకోవడం జగన్మోహన్ రెడ్డి గారితో పాటు వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన గ్లాస్ పార్టీలు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గురించి, జనసేన గురించి మాట్లాడుకుంటే చంద్రబాబు నాయుడు సముద్రం దగ్గర నిలబడి చూస్తూ అలలు తగ్గాక స్నానం చేస్తామనుకుంటాడు.
అది అయిపోయిన తర్వాత మన గ్లాస్ పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. బాధ్యతలు తీరాక జీవితంలో జ్ఞానాన్ని సంపాదించుకుందాం అనుకుంటున్నాడు ఆయన. అతను ఎప్పుడూ చంద్రబాబు నాయుడు స్నానం చేయలేడు, ఇతనికి ఎప్పుడు జ్ఞానం రాదు అని మీడియా ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు తల్లలీనాలు ఇవన్నీ దౌర్భాగ్యుడు, ఈ పవన్ కళ్యాణ్ ఒక బురుకుటి తమ్ముకుడు పవన్ కళ్యాణ్ గారు. వీరిద్దరూ కలిసి ఇటువంటి వాళ్ళు మనకు రాష్ట్రాన్ని ఏలాలా, జగన్మోహన్ రెడ్డితో పాటు పందెంలో పోవాలంటే కాదు. ఎప్పుడైనా ఆశతో ఉన్నవారికి అంటే చంద్రబాబు నాయుడు గారు మరి పవన్ కళ్యాణ్ మాదిరి వీరికి అవకాశం ఇస్తే మనల్ని దాచుకుంటారు. అదే ఆశయంతో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇస్తే మనల్ని అందరినీ కూడా సుభిక్షంగా పాలిస్తాడు. నా ఎస్సీలు, నా మైనార్టీలు, నా బీసీలు, నా ఓసీలు అనుకుంటూ మన అందరికీ సంక్షేమాన్ని కోరుతున్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి రాష్ట్ర బ్రాహ్మణులంతా ఈ మీడియా ద్వారా మనము ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉండి మనకు వచ్చే ఎన్నికలలో 13వ తారీఖు జరిగే ఎన్నికలలో మన బ్రాహ్మణ జాతి అంతా కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటూ ఫ్యాను గుర్తుకు ఓటు వేయించి ఇక్కడ విశాఖపట్నంలో మన బొత్స ఝాన్సీ గారిని పార్లమెంట్ అభ్యర్థిగా, అదేవిధంగా అవంతి శ్రీనివాస గారిని మన అసెంబ్లీ అభ్యర్థిగా, మన కేకే రాజు గారిని, ఆనంద్ గారిని, మన తాసుపల్లి గణేష్ గారిని, సత్యనారాయణ గారిని, అమర్నాథ్ గారిని, శ్రీనివాసరావు గారిని వీరందరికీ అసెంబ్లీ అభ్యర్థులకి, పార్లమెంట్ అభ్యర్థులకి ఓటు వేయించి మనం అందరము గెలిపించాలని చెప్పి మనమందరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉంటామని చెప్పి మనం అందరం కూడా ఒకసారి మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేసుకున్నా. మన అందరము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉంటామని మరొకసారి మీకు అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై బ్రాహ్మణ్, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం.